గ్రేస్ ఫెలోషిప్ చర్చికి స్వాగతం తెలియపరుస్తున్నాం. ఈరోజు మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యముల నుంచి దేవుడిని ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచి ఉన్నాడు అన్న విషయాలు మీతో నేను మాట్లాడుతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, అర్థం కాలేదు. అయితే ఆత్మ ఆ విషయాలు బయలుపరుస్తాడంటే, ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకరు ఎవరంటే దేవుని చేత ప్రేమించబడేవారు. మరొక కోవకు చెందిన వారు ఎవరంటే దేవుడిని ప్రేమించేవారు. దేవుడు పక్షపాతం లేదు. యోహాను సువార్త 3:16లో ఏమని చెప్పబడిందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అలాగనే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. రోమా 5:8. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అలాగా దేవుని ప్రేమ గురించి ఎన్నో వాక్య ఆధారాలు, ఎన్నో గొప్ప సాక్ష్యాలు, ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. దేవుడు ప్రేమించబట్టే తన ప్రియకుమారుని యేసుక్రీస్తుని మన కొరకు లోకానికి పంపించాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించబట్టే మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినాడు. అసలు ఇంకెందుకు? యోహాను మొదటి పత్రిక 4 ఏముంది? దేవుడు ప్రేమ స్వరూపి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమించడం అనేది ఆయన సహజ లక్షణం. దేవుడు అంటేనే ప్రేమ, గాడ్ ఈజ్ లవ్. దేవుడు అంటేనే ప్రేమ స్వరూపి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఎవరంటే దేవుని చేత ప్రేమించబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేత ప్రేమించబడిన వారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించాడు కాదు, ప్రేమిస్తూనే ఉంటాడు. మరొక విషయం ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక మీదల నేను కృప చూపుతున్నాను. ఇలా ఎన్నో ఉదాహరణలు, మరెన్నో ఆధారాలు ఉన్నాయి దేవుడి ప్రేమ గురించి. ఈ రోజున మీరు సంతోషించవలసిన విషయం ఏంటంటే, లోకం మిమ్మల్ని ద్వేషించిన, లోకం మిమ్మల్ని అవసరాల కోసం ప్రేమించి అవసరాలు తీరినాక మిమ్మల్ని విసర్జించిన, మీ అందచందాలను చూసి ప్రేమించి మీలో ఏమైనా ఇష్టం లేని లక్షణం కనిపిస్తే మిమ్మల్ని ద్వేషించడం ప్రారంభిస్తుందేమో. కానీ దేవుని ప్రేమలో ఒక గొప్ప మాట ఉందన్నమాట అండి. అగాపే ప్రేమ అంటారు. అంటే హేతువు లేని ప్రేమ, కారణాలు లేనటువంటి ప్రేమ. అగాపే ప్రేమలో 3 గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట అండి దేవుని ప్రేమలో. ఒకటి అన్కండిషనల్, అంటే షరతులు లేనటువంటి ప్రేమ. రెండోది అగాపే లవ్ ఈస్ ప్యూర్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ. మూడోది అగాపే ప్రేమ సెల్ఫ్లెస్ లవ్, నిస్వార్థమైన ప్రేమ అన్నమాట అండి. సో గాడ్స్ లవ్ ఈస్ అగాపే లవ్. అగాపే లవ్ మీన్స్ it is an unconditional love. Agape love means it is pure. Agape love means it is selfless love. కాబట్టి అలాంటి ప్రేమతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు
దానికి బలమైన తిరుగులేని సాక్ష్యమే కల్వరి శిలువలో యేసు మన కోసం బలియాగం అవ్వటం, తన ప్రశస్త రక్తాన్ని మన కొరకు చిందించటం. డౌట్ లేదు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒక ప్రక్కన మీరు పక్కన వాళ్ళకి చెప్పండి, ఏమని? గాడ్ లవ్స్ యూ అని చెప్పండి. ప్రక్కన వాళ్ళు చెప్పండి, గాడ్ లవ్స్ యూ. చక్కగా నవ్వుతూ చెప్పండి, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ. థ్యాంక్ యూ అన్న, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క, గాడ్ లవ్స్ యూ. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మీతో చెప్పుకున్నారా? గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ. వెరీ గుడ్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అప్పుడప్పుడు మీకు సంగతి చెప్తా, ప్రేమ అనేది, ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుంటే దరిద్రం ఏంటంటే చెడు ఆలోచనలు వస్తాయి. కొంతమంది మెరుగులు తిరుగుతారు ప్రేమ గురించి మాట్లాడితే, ఎవరు వస్తారు? ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ రకమైన అదే అనుకుంటారు. ఇద్దరు యవనస్తుల మధ్య ఉద్భవించేదే ప్రేమ అనుకుంటారు అనమాట అండి. బట్ ప్రేమ చాలా విలువైనటువంటి మాట. ఇక్కడ కొన్నిసార్లు మనకి డౌట్ వస్తుంది అనమాట అండి, మనం ప్రేమిస్తున్నాం, వారు మనల్ని ప్రేమిస్తున్నారా లేదా? మళ్ళీ చెప్తున్నా, స్త్రీ పురుషుల మధ్యనే కాదు, తల్లిదండ్రుల మధ్యలో, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్యలో, భార్యకి భర్తకు మధ్యలో, సహోదరులకి సహోదరులకు మధ్యలో, కాపరికి విశ్వాసులకు మధ్యలో, మనుషులకు మధ్యలో, పొరుగువారి మధ్యలో ఈ ప్రశ్న తలెత్తవచ్చు అనమాట అండి. ఏమిటంటే, నేను ప్రేమిస్తున్నాను, వారు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? అందువల్ల ప్రేమ ఎప్పుడు కూడా వన్ సైడ్ అయితే కనుక అది పరిపూర్ణమైన ప్రేమ కాదనమాట అండి. అందువలన ఒక వారు దేవుడు తన ప్రియమైనటువంటి శిష్యుడుగా ఉండి తన వెంబడించినటువంటి సీమోనుని యేసు ప్రభు అడుగుతాడనమాట అండి. సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా అని అడుగుతాడనమాట అండి. ఒకసారి యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త చివరి అధ్యాయంలోకి రండి తల్లి. యోహాను సువార్త చివరి అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త చివరి అధ్యాయం 15వ వచనం చదవండి తల్లి. యోహాను కుమారుడు అక్కడే చదవండి. చదవండి 10 స్టార్ట్ ఇచ్చేది 15 చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఓకే. అలాగే 16వ వచనం, మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? అలాగే 47వ వచనం, మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఇప్పుడు గమనించండి, ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, యేసు ప్రభు వారు పేతురుని ఎన్ని మార్లు అడిగాడు, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని? ఎన్ని మార్లు అడిగాడు చెప్పండి? 3 మార్లు అడిగాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు అనమాట. ఇప్పుడు 2 సార్లు ధైర్యంగానే చెప్పాడు సీమోను అన్న పేతురు అన్న ఒకటే, సైమన్ లేకపోతే పీటర్ ఒకటే. 3వసారి అడిగేటప్పటికి ఆయన వ్యసనపడి ఏమంటాడంటే, ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానో లేదో నీవే ఎరుగుదువు, నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు కదా అంటాడు అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, పాయింట్ ఏంటంటే, ప్రేమించుచున్నానని నోటితో చెప్పడం కాదు, ప్రేమించుచున్నామనే విషయం క్రియలో చూపించాలి. ప్రేమించబడే వ్యక్తికి అది అనిపించాలి. కాబట్టి ఇక ఆయనకి అర్థమైపోతుంది అనమాట అండి, నేను ప్రేమించుచున్నానని ఎన్ని మార్లు పలికినను ఆయన మళ్ళా నన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయన అనుకుంటాడు, ప్రభా, నేను చెప్పడం కాదు నాయన, అది నీవే ఎరుగుదువు అంటాడు అనమాట అండి. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవుడిని ప్రేమించుచున్నామా లేదా అన్నది ఎలాగ అర్థమవుతుంది అనమాట. దేవుడిని ప్రేమించున్నామా లేదన్నది ఎలాగ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని
మిమ్మల్ని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు అనుకున్నాం. ఇందాక మీరు ఒకటి యాక్సెప్ట్ చేశారు. మీరు ఏమని యాక్సెప్ట్ చేశారంటే దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. ఓకే, దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. దేవుడు మీతో చెప్పాడు ఏమనంటే ఐ లవ్ యూ ఆల్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను విశ్వసిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయంలో నాకు ఏమాత్రం సందేహం లేదన్న వాళ్ళు ఒకసారి మీ తీయత చూపించండి. ఓకే, ఇప్పుడు ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. పేతురుని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు అనమాట. నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఏమంటున్నాడు చెప్పండి. నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటున్నాడు అనమాట. ఇప్పుడు మీరు చెయ్యొద్దే. ఇప్పుడు ఎవరు చెయ్యొద్దాలి? ప్రభు చెయ్యొద్దాలి. ప్రభు ఒప్పుకోవాలి. ప్రభు ఫీల్ అవ్వాలి. హీ షుడ్ ఫీల్ హిస్ యువర్ లవ్. కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అంగీకరించాలన్నమాట. ప్రభు యాక్సెప్ట్ చేయాలి. ప్రభు కనిపించాలి. అందుకని అంటాడు నీవే ఎరుగుదువు అంటాడు అనమాట. అసలు ఇప్పుడు వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ లవింగ్ గాడ్? దేవుడిని ప్రేమించడంలో ఏమిటి మన గుర్తు అంటే ఒకసారి చూద్దాం అనమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 ఒకసారి చదువుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుడిని ప్రేమించుట. ఇక్కడ చెప్పండి ఏమంటాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుడిని. ఇక్కడ చెప్పండి, ఇక్కడ దేవుడిని ప్రేమించుట అనే దాని ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఏమన్నా డెఫినేషన్ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. మీకు సంగతి చెప్తాను. ఈ ప్రశ్న ఎవరిని సార్ ఇక్కడ? పేతురు గారిని అడిగాడు. పేతురు గారికి ప్రభు ఒకసారి ఆజ్ఞ ఇచ్చాడు. పేతురు, నీ వలన విడిచిపెట్టి నీవు నన్ను వెంబడించు, నేను మనుషుల పట్టు జాలరిగా నేను చేస్తాను అన్నాడు. ఇక్కడ యోహాను సువార్త 27వ అధ్యాయంలో ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన లేవడేమోనని తెలిసి లేచినాక కనబడినా కూడా ఆ విషయం నిర్లక్ష్య పెట్టి పేతురు గారు వెళ్ళి ఏం చేస్తున్నాడు? మళ్ళా తిబిరియా సముద్ర తీరంలో మళ్ళా అదే వస్త్రధారణలోకి వెళ్ళిపోయి 3.5 సంవత్సరాల పాటు కల్చర్ నేర్పించి, వస్త్రధారణ నేర్పించి, చేపలు మనుషులకు సువార్త చెప్పడం నేర్పించి, ఆయన ఎలా వెంబడించాలో నేర్పించి, వాక్యం నేర్పించి, పరిశుద్ధంగా బ్రతకడం ఎలాగా నేర్పించి, ఆ వెనకటి జీవితం అంతటి నుంచి కూడా తన బయటికి తీసుకొచ్చి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించి, ఒక కొత్త అలవాటుని చూపించి, ఒక కొత్త మార్గంలో ఆయన తన జీవితాన్ని ముందుకు నడిపించినాడు. 3.5 సంవత్సరాల పాటు వెల్ ట్రైన్డ్ బై జీసస్. అలాంటి పేతురు ఒక మారు మరలా ఎక్కడ కనపడ్డాడు చెప్పండి? సముద్ర తీరములో. సముద్రంలో ఏం చేస్తారని చెప్పండి? పడవ వేసుకుని ఏం చేస్తారని చెప్పండి? చేపలు పడుతున్నాడు. అంటే అక్కడ పేతురు ఏమి ధిక్కరించినాడు? ఆయన ఆజ్ఞను ధిక్కరించినాడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము అంటే అది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. అది అబద్ధమవుతుంది అనమాట అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మీతో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మిమ్మల్ని దేవుడు లోకములో నుంచి పిలిచాడు, పాపములో నుండి పిలిచాడు. పిలిచి మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. గతంలో మన పాపాలు ఎలాంటివైనా కూడా మన పాపాలని దేవుడు క్షమించేశాడు. మన నేపథ్యం ఏదైనా, మన అలవాట్లు ఏవైనా, మన బుద్ధులు ఏవైనా, మన క్రియలు ఏవైనా, మన కార్యాలు ఏవైనా కూడా అవన్నీ పట్టించుకోలేదు. ఆయన క్షమించేశాడు. క్షమించన్నాడు, ఫాలో మీ, ఫాలో మీ. ఆయన అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపబడి చేయడలా తన సులువెత్తుకుని తను ఉపేక్షించుకుని నడవాలన్నాడు అనమాట. డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించు అన్నాడు అనమాట అండి. నీవు ఆయన వెంబడించకుండా, ఆయన మార్గం నడుచుకోకుండా, ఆయన చెప్పిన మాట వినుకోకుండా నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అంటే, అది అబద్ధం కదా?
కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏ పాపం నుంచి పిలిచాడో ఆ పాపంలోకి నువ్వు మళ్ళా వెళితే, ఏ జీవితంలో నుంచి పిలిచాడో ఆ జీవితంలోకి నువ్వు మళ్ళా వెళితే, ఏది విడిచిపెట్టమన్నాడో దాన్ని నువ్వు మళ్ళా అనుసరించడం ప్రారంభిస్తే నీవు దేవుడిని ప్రేమించినట్లు కాదు. కాబట్టి అందుకని నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుడు ప్రశ్న వేశాడు. కాబట్టి ఈ మార్నింగ్ మిమ్మల్ని దేవుడు పరీక్షించుకోమంటున్నాడు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీకు సంగతి చెప్తా. గత వారము ఏది కరెక్ట్ చేసుకోమని పాస్టర్ గారు చెప్పాడో మళ్ళా అదే విషయం మళ్ళీ ఈ వారం మీరు చెప్తా. మీరు దేవుణ్ణి ప్రేమించట్లా. ఏ విషయాన్ని సరి చేసుకోమని ఆయన ఏమన్నాడు? పేతురు, నువ్వు ఇక్కడ ఉంటావు కాదయ్యా, నువ్వు ఇక్కడ చేపలు పట్టుకునే వృత్తిలో ఉంటావు, దేవుడి ప్రణాళిక కాదు. నువ్వు ఇక్కడ కూర్చోవడం దేవుడికి ఇష్టం కాదు. దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్. నాట్ ఫర్ దిస్ యూ హ్యావ్ గాడ్ హ్యాస్ మేడ్ యూ. దీనికోసం నువ్వు లేవు. ఇది కాదు నీ డెస్టినీ, ఇది కాదు నీ లైఫ్, ఇది కాదు నువ్వు. ఇంకా బెటర్ లైఫ్ నీ కోసం సిద్ధపరిచా. ఇంకా బిగ్గర్ ప్లాన్స్ నీ పట్ల నాకు ఉన్నాయి. కాబట్టి అక్కడే కాదు ఉండాల్సింది, మరొక చోట అని దేవుడు చెప్పినాక నేను అక్కడే ఉంటానే అని అంటావంటే గనక నువ్వు దేవుడిని ప్రేమించినట్లే. కాబట్టి ఈ రోజున మీరు ఆత్మసాక్షిగా మీ హృదయ శుద్ధితో ప్రశ్న వేసుకోండి. నేను దేవుడిని ప్రేమిస్తున్నానా, లోకాన్ని ప్రేమిస్తున్నానా? ఇప్పుడు చూడండి, యోహాను పత్రికలో ఉన్నారు కదా, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభు ఏమన్నాడంటే, లోకాన్ని ప్రేమించకండి, నన్ను ప్రేమించండి. లోకాన్ని ప్రేమించకండి, మీరు నన్ను ప్రేమించండి అన్నాడు ఆయన. మీకు సంగతి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చాలా డిఫర్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్త మీరు ఆలోచన చేసుకుంటే యోహాను 3:16 ఏముందమ్మా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని ఉంది. లోకాన్ని ఎవరు ప్రేమించారంట? దేవుడు ప్రేమించాడు. ఇక్కడ మనం ఏమంటున్నాడు? లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకడి. ఇప్పుడు గమనించండి, లోకాన్ని ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. మనల్ని ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు అంటున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన పరిశుద్ధులైన దేవుడు కాబట్టి పాపినైనా ప్రేమించాడు ఆయన. ఏ స్థితిలో ఉన్నా ప్రేమించాడు ఆయన. ఇప్పుడేమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించు. ఇప్పుడు మీకు సంగతి చెప్తా. ఒకప్పుడు దేవుడు ప్రేమించినప్పుడు ఎక్కడున్నాం మనం? ఈ మాటలో చెప్పండి. వెరీ గుడ్. దేవుడు ప్రేమించినప్పుడు ఎక్కడున్నాం మనం చెప్పండి? లోకములో ఉన్నాం. దేవుడు ప్రేమించాడని తెలియక ముందు దేని ప్రేమించాం? లోకాన్ని ప్రేమించాం. ఆ లోకంలో నుండి దేవుడు మనం ఏం చేశాడు? వేరుపరిచాడు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమించాలి. ఇప్పుడు ఆ లోకములో నుండి పేతురు దేవుడు వేరుపరిచాడు. ఏమన్నాడు? ఎందుకు వేరుపరిచాడు? ఆయన ప్రేమిస్తామని చెప్పాను. కాబట్టి నువ్వు లోకాన్ని ప్రేమించుకుంటూ, శరీరవాంఛ నెరవేర్చుకుంటూ, నేత్రాశ నెరవేర్చుకుంటూ, నీ ఇష్టవాంఛ జీవపు డబ్బంతో బ్రతుకుతూ, ఆర్భాటాలతో బ్రతుకుతూ, జీవపు డబ్బంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించి లోకంలో నిన్ను వేరుపరిచాడు. ఇప్పుడేమన్నాడంటే, నువ్వు మళ్ళా వేరుపరచబడినటువంటి ఆ లోకాన్ని నువ్వు ప్రేమించొద్దు, నన్ను ప్రేమించు. యు షుడ్ లవ్ మీ అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడనమాట. కాబట్టి ప్రభు నందు ప్రేమికులారా,
ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుడిని ప్రేమించుట. కాబట్టి లోకాన్ని ప్రేమించేవాడిలో దేవుని ప్రేమ నిలిచి ఉండదు. రెండు ఆప్షన్స్. లోకాన్నైనా ప్రేమించాలి, చెప్పాలి. లోకాన్నైనా ప్రేమించాలి, దేవుడినైనా ప్రేమించాలి. దేన్ని ప్రేమిద్దాం చెప్పండి మనం, చెప్పండి. లోకాన్నైనా ప్రేమించాలి, దేవుడినైనా ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తున్నామండి, చెప్పాలి. లోకాన్ని ప్రేమిస్తున్నామండి, దేవుణ్ణి ప్రేమించినట్లే. కాబట్టి నీవు దేవుణ్ణి గనక ప్రేమిస్తే, ఇప్పుడు అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించడం ఆయన ఆజ్ఞను గైకొనడం. ఏ లోకం విడిచిపెట్టి వచ్చామో దాన్ని విడిచిపెట్టేసి ఇక మన ప్రేమ. మీకు సంగతి చెప్తా. ఆయన ప్రేమ ఇందాకేం చెప్పాను? అన్కండిషనల్ అన్నాను కదా ఆయన ప్రేమ. తర్వాత ప్యూర్ లో స్వచ్ఛమైన ప్రేమ అన్నాను కదా. తర్వాత నిస్వార్థమైన ప్రేమ అన్నాను కదా. తర్వాత ఇప్పుడు మన ప్రేమ కూడా ఎలా ఉండాలి? అన్కండిషనల్ గానే ఉండాలి, షరతులు లేకుండా ఉండాలి. దేవా నువ్వు నాకు మేలు చేస్తే నేను ప్రేమిస్తానయ్యా కాదు, నేను నిన్నుగా ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్నుగా ప్రేమిస్తా. మొన్న కామంటుంది మా పాప కండి 580 వస్తే టోటల్ స్థుతి కూడా పెట్టుకుంటానండి అంటుందన్నమాట రాత్రి. ఎంత రావాలంటే స్కోర్ అలా అంటారా రాబో మీరు? ఎక్కడుందండి రాత్రి ఇంటికి వెళ్ళని అది కాదు, మొక్కుబడి చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ నీవు దేవుణ్ణి ప్రేమించాలి. మీకు సంగతి చెప్పమంటారు, కొంతమంది మన చర్చిని ఊరిని వదిలేస్తారనమాట అండి. ఒక ఎట్లాగే వచ్చి సడన్గా వదిలేశాడు సంఘాన్ని. నిజంగా అంటే వాళ్ళు గద్దెంపుని ఇష్టపడరాడు. అంటే వాళ్ళు చర్చిలో ఎంతకాలం ఎలా ఉండగలుగుతారు? కండిషన్ ఏంటి? కండిషన్ ఏ రోజు పాస్టర్ గారు సేవ అనకూడదు, గద్దించకూడదు, హెచ్చరించకూడదు. గద్దిస్తే ఆ పిచ్చి మొహాలు తెలియదు, అసలు ప్రేమించేవాడిని గద్దిస్తాడని చెప్పి స్తోత్రం చెప్పాలి. అందుకని ప్రేమించు తన కుమారుని తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అది అర్థం కాదనమాట యాక్చువల్గా. సో అది నిజమైన ప్రేమ. అది నిజమైన ప్రేమ చెప్పండి. అది నిజమైన ప్రేమ కాదండి. అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, నిస్వార్థమైన ప్రేమ కాదన్నమాట. సరే, ఈ రోజున ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మనము కూడా దేవుణ్ణి ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని చెప్తున్నాం తప్ప ప్రేమించటం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఆయనంట పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలంట. దేవా ఒక 50%లో ఎంత ప్రేమ కోరుకుంటున్నాడు చెప్పండి? 100% లో కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. మనుషుల ప్రేమ ఎలాంటి ప్రేమ? ఏమ్మా? స్వార్థమైన ప్రేమ, కొంతవరకే ప్రేమిస్తారు. ఆయన ప్రేమ శాస్త్రమైనది కాదు, పరిపూర్ణమైన ప్రేమ, పర్ఫెక్ట్ లో. ఆ ప్రేమ ఎక్కడి దాకా సాగింది? ప్రాణం పెట్టే వరకు సాగింది. దానికి స్తోత్రం చెప్పండి.